వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. ది రాజా సాబ్ సినిమా మిగిల్చిన డిసప్పాయింట్మెంట్ నుంచి రెబల్ ఫ్యాన్స్ నెమ్మదిగా దూరం జరుగుతున్న విషయం మనం చూస్తున్నాము. ఇప్పుడు రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికి కూడా జోష్ నింపే ఒక లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఫౌజీ సినిమాని దసరా సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పి దాదాపుగా అధికారికంగా ఒక ప్రకటన అయితే వచ్చింది. అంటే ఇప్పటివరకు ఫౌజీ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా దాని మీద పెద్దగా స్పష్టత లేదు. ఈ పరిస్థితుల్లో దసరా వరిలో ఫౌజీ సినిమాని ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారని చెప్పి మనకి తెలుస్తా ఉంది. ఫౌజీ దర్శకుడు అనురాఘవపూడికి ఉన్నటువంటి ప్రత్యేకత మనందరికీ తెలుసు. అతను ఫస్ట్ అందాల రాక్షసి అనే సినిమాతో దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఫస్ట్ సినిమాతోటి అతను ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాతోటే ఇప్పుడు మన మెగా కోడలు అనేటువంటి లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయింది. ఆ సినిమా తర్వాత అతను కృష్ణగాడి వీర ప్రేమ కాదని నాని సినిమా డైరెక్ట్ చేశాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ముఖ్యంగా నానికి ఒక మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమాగా దాన్ని చెప్పుకోవాలి. ఆ తర్వాత నితిన్తో లై అని తీసాడు. అయితే అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. అలాగే శర్వానంద్ తోటి పడి లేచే మనసు ఒక సినిమా, అంటే అది ఇంటర్వెల్ వరకు ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. తర్వాత కొంచెం ఆ స్థాయిలో లేకపోవడం వల్ల కమర్షియల్ సక్సెస్ కొంచెం దూరంలో వచ్చి ఆగిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత అనురాఘవపూడి డైరెక్ట్ చేసినటువంటి సీతారామం ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో మనం చూసాం. దుల్కర్ సల్మాన్, అంటే మలయాళ స్టార్ అయినటువంటి దుల్కర్ సల్మాన్ కి తెలుగులో స్థిరమైనటువంటి ఒక ఫాలోయింగ్ ని ఏర్పరిచినటువంటి చిత్రంగా ఆ సినిమా ప్రత్యేకత సంపాదించుకుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు ప్రభాస్ తోటి సినిమా చేస్తున్నాడు ఫౌజీ పేరుతోటి. అంటే అతని కెరీర్ చూస్తే దాదాపుగా అందాల రాక్షసి వచ్చి ఒక చాలా సంవత్సరాలు, ఒక 14-15 సంవత్సరాలు అయిపోతుంది. ఈ 14 ఏళ్లలో అతను చేసిన కేవలం 4-5 సినిమాలే. సో ఈ సీతారామం వచ్చి కూడా 4 years అవుతుంది. ఈ ఫౌజీ సినిమా మీద అతను మొత్తం ఎఫర్ట్స్ అన్ని పెట్టి, అంటే అతను ఏదైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నాడో అటువంటి ఆపర్చునిటీ అతనికి ప్రభాస్ రూపంలో, ఫౌజీ రూపంలో వచ్చింది. దాన్ని మాక్సిమం క్యాపిటలైజ్ చేసుకోవడానికి అతను అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడని మనకు తెలుస్తుంది. బేసిక్గా అతను చాలా ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్. ఏదో తనకు వచ్చిన క్రేజ్ని క్యాష్ చేసుకొని 2-3 సినిమాలు ఇమీడియట్ గా చేసేసి డబ్బు చేసుకుందాం అనే మనస్తత్వం కలిగినటువంటి దర్శకుడు కాదని నాకు అనిపిస్తుంది. అలాగా అనురాఘవపూడి ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడని మనకి తెలుస్తుంది. ఈ సినిమాలో అంటే ప్రాపర్ గా బాలీవుడ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ చేసేందుకు వీలుగా దీన్ని డిజైన్ చేశారు. అంటే హీరోయిన్ కొత్త అమ్మాయి, సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ కలిగినటువంటి ఒక అమ్మాయిని ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. కానీ ప్రభాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యంగా ఈ రాజా సాబ్ తో జరిగినటువంటి చిన్న డ్యామేజ్ ఉందో దాన్ని పూర్తిగా ఇది చేసేలాగా చాలా శ్రద్ధ తీసుకొని ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా దసరా బరిలో, అంటే నెక్స్ట్ స్పిరిట్ సినిమా మార్చిలో అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి దసరాకి ఈ సినిమా వస్తే తర్వాత ఒక 6-7 నెలల వ్యవధిలోనే స్పిరిట్ సినిమా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఫౌజీ సినిమా చాలా ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్నటువంటి ఫౌజీ సినిమా ప్రభాస్ కి, అంటే మళ్ళీ ఈ రాజా సాబ్ తో జరిగినటువంటి చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా, అంటే సలార్, కల్కి 2 తర్వాత రాజా సాబ్ తో హ్యాట్రిక్ కొడతాడని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త అది కుదరలేదు. ఇప్పుడు ఫౌజీ సినిమా దగ్గర నుంచి అతని లైనప్ ఫౌజీ మీద విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తర్వాత ఇంక స్పిరిట్ గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సందీప్ రెడ్డి వంగ ఆ చిత్రాన్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో రిలీజ్ చేసేలాగా ఒక దెబ్బతిన్న పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ తో నటింపజేస్తూ అతను తెరకెక్కిస్తున్నటువంటి ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అలాగే సలార్ 2 మీద కూడా ఇప్పుడు మనకి అప్డేట్ వచ్చింది. సలార్ 2 త్వరలోనే సెట్స్ కాదని చెప్పి. అలాగే కల్కి 2 సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఆ సినిమాలో సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకున్నారని కూడా ఒక న్యూస్ వచ్చింది. ఇలాగా ప్రభాస్ కి ఇప్పుడు ఏ పెద్ద హీరోకి, ఏ సూపర్ స్టార్ కి లేనంత పెద్ద లైనప్ ఇప్పుడు ప్రభాస్ కు ఉంది. ఇవి కాకుండా ఇంకా సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కించడానికి చేస్తున్నారు తెలుస్తుంది. అలాగే బాలీవుడ్ లో
కొందరు ప్రముఖ దర్శకులు ప్రభాస్తో జతకట్టేందుకు, కొలాబరేట్ అయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్న విషయం మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఫౌజీ సినిమా, దసరా బరిలో నిలవబోతున్నటువంటి ఫౌజీ సినిమా డెఫినెట్ గా ప్రభాస్ కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.